చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రభువైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి ఒక విలువైన అద్భుతమైన ఒక మంచి ఆత్మీయమైన అంశాన్ని గురించి చాలా చక్కగా ఆలోచన చేద్దాము. ఈరోజు వాక్యము చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి మాటను శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నిన్నటి రోజున లోకమంతా నిమ్మలంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు మన భారతదేశానికి చాలా దగ్గరగా మయన్మార్ అనే ఒక దేశం ఉంటుంది. అన్నీ బాగున్నాయిలే అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక భూకంపం అన్నది వచ్చింది. నిజంగానే ఆ భూకంపం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిజంగా చెప్పాలంటే అలా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆ కొన్ని విజువల్స్ కానీ ఆ ఫోటోలు కానీ చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా? అసలు ఉంటున్న ఆ ఇంట్లో నుంచి స్లాబులు పడిపోతే, ఆ స్లాబు ఒక వ్యక్తి మీద పడిపోతే ఆ కాలు ఎవరిదో, చేతులు ఎవరిదో, అవయవాలు ఎవరితో కూడా అర్థం కాకుండా ఆ శరీర భాగాలు ఒక్కొక్కటి బయట తీస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? దగ్గరలో ఉన్న మయన్మార్లో అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టిగా సరిపోయింది. ఒకవేళ అలానే కాకుండా రేపు మన దేశంలో వస్తే, రేపు మనం ఉంటున్న ఇంట్లోనే వస్తే మనం కూడా అంత బాగుందిలే అని నిమ్మలంగా మన ఇంట్లో దుప్పటి దండి పడుకున్నాం అనుకోండి, అక్కడ వచ్చినట్టే ఇక్కడ వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? మనం కూడా విగత జీవులుగా అలానే తయారైపోవాలా? సరే, చావడం అయితే ఎలాగో చచ్చిపోతాం, దాని గురించి పక్కన పెట్టండిలే. భూకంపం వచ్చినా చచ్చిపోతాము, ఏమి రాకపోయినా ఏదో ఒక టైంలో మనకిచ్చిన ఆయుష్ కాలం చావడం అయితే చచ్చిపోతాం. మరి చావు తర్వాత మన పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా సిద్ధపడ్డామా లేదన్న ప్రశ్న చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది. నిజంగా చెప్పమంటారండి, క్రైస్తవులకు ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైన బ్రతుకు ప్రారంభించిన వాళ్ళకి ఎక్కువగా ఏ భయం ఉంటుందో తెలుసా? మీకు ఉందో లేదో ఆ భయము, నాకైతే ఏ భయం ఉందో తెలుసా? ప్రారంభంలో నేను కూడా చావు అంటే చాలా భయపడేవాడిని. చావు పేరెత్తగానే గడగడ వణికిపోయేవాడిని. ఈ మధ్యకాలంలో చావుకు భయపడట్లే. నేను చచ్చిపోయిన తర్వాత ఒకవేళ నా ఆత్మ ఎక్కడ నరకానికి పోతుందేమోనని చావు పేరెత్తినా కానీ పుట్టని భయము, నరకం పేరెత్తగానే భయం, వణుకు పుడుతుంది నాకు నిజంగా చెప్పాలంటే. ఆత్మీయమైన యాత్రలో ఆ బ్రతుకు జీవిత కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో చావులంటే భయం కాదు, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామేమోనన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి ఆత్మీయమైన జీవిత యాత్రలో కొనసాగుతున్న మనమందరము ఆ తర్వాత బ్యాంకాక్లో వచ్చింది. నిజంగా దాని ఆ మ్యాప్లో చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? మయన్మార్ నుంచి బ్యాంకాక్ ఎంత దూరం ఉందో అదే మయన్మార్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతే దూరం ఉంది మ్యాప్లో సుమారుగా. బ్యాంకాక్లో వచ్చిన అదే భూకంపం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వచ్చినంటే ఎన్నో అపార్ట్మెంట్లు కుప్పగూలిపోతున్నాయి. అపార్ట్మెంట్ల కింద ఎంతోమంది విగత జీవులుగా అలానే ప్రాణాలు వదిలేస్తున్నారు. నిన్ననే జరిగిన ఆ సిచ్యువేషన్ చూడగానే అమ్మో, నిన్న అక్కడ రేపు ఇక్కడ జరిగితే మన పరిస్థితులు ఏంటి? నేను అనుకున్నాను, చావు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లే. మనం ఎవర్ గ్రీన్గా సిద్ధపడే ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక అక్కగారితో మాట్లాడేటప్పుడు మన సహోదరుడు, ఒక ఆత్మీయుడు ప్రవీణ్ పగడాలని మన సేవకుడు ఈ మధ్య చనిపోయాడు, చూసారా? ఆ చనిపోయిన సందర్భం గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే లోకమంతా నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రపంచమంతా ఆయన మరణాన్ని ఈరోజు స్మరించేస్తుంది. ఆయన యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడో తెలియదు, లేకపోతే ఎవరైనా చంపితే చనిపోయారో కూడా తెలియదు. కానీ ఆ సందర్భాన్ని గురించి మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు ఆ సహోదరి మన ఏమన్నదో తెలుసా? ఈరోజు చావు ఆయనను పలకరించింది, ఏదో ఒకరోజు అదే చావు మనల్ని పలకరిస్తుంది. అది ఏ రూపంలో పలకరించినా కానీ మనం మాత్రము ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలి బ్రదర్.
ఆ మాట అనగానే నిజమే కదా. చావు ఏ రూపంలో వచ్చినా కానీ నేను మాత్రం ప్రభు రూపాన్ని దర్శించడానికి మాత్రం ఎల్లప్పటికీ సిద్ధంగా ఉండాలి. దేనికోసం సిద్ధంగా ఉండాలి? నేను అనుకున్నాను, చావు కోసం సిద్ధపాటు కాదు, దేవుడు నన్ను అంగీకరించడానికి సిద్ధపాటు. చావు కోసం ఎవరైనా సిద్ధపడతారు. మూర్ఖంగా బ్రతికేవాడు కూడా ఏదో ఒకటైనా నేను చస్తానులేని చావుకు వాడు సిద్ధపడుతున్నాడు. చావుకు ఎవడైనా సిద్ధపడతాడు. కానీ క్రైస్తవుడు మాత్రం చావుకు మాత్రమే కాదు సిద్ధపడాల్సింది, చావు తర్వాత నిన్ను పరలోక రాజ్యానికి ప్రభువు అంగీకరించడానికి ఆ యోగ్యమైన బ్రతుకు నాకు ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఆ బ్రతుకు బ్రతకడానికి అర్హత సాధించడం కోసము నువ్వు నేను సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు వాక్యమే దేవుడు వెతుక్కుంటూ ఈరోజు మన మధ్యకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడే విలువైన మాటలను మనము శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుంటాము. ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తానమ్మా. ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు, కానీ అనాది కాలం నుండి ఈ సంఘటన పునరావృతం అవుతూనే వస్తుంది. ఏంటంటే, ఏదో ఒక దైవజనుడు వచ్చి నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే మనుషులు ఎలా తయారైపోయారంటే, చెబుతున్న మనిషిని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ మనిషిలో నుంచి దేవుడే నాతో మాట్లాడుతున్నాడని మనసారా ఆయన మాటలు వినేవాళ్ళు లేరు. నిజంగా చెప్తున్నాను. ఏదైనా ఒక సేవకుడు వచ్చాడా, సేవకుడు చెబుతున్నాడు, మనిషి చెబుతున్నాడు, మనిషి మాట్లాడుతున్నాడని మనిషిని మాత్రమే చూస్తున్నాడు. కానీ ఆ సేవకుల్లోంచి దేవుడు మాట్లాడుతున్నాడని మాత్రము ప్రజలు సరిగా చూడట్లే, పట్టించుకోవట్లే. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే అనాది కాలం నుండి నేటి వరకు అలానే కొనసాగుతుంది. కానీ నువ్వు నేను ఎలా ఉండాలో తెలుసా? మాట్లాడుతుంది సేవకుడు కాదు, సేవకునిలోంచి దేవుడే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మాత్రమే నీ జీవితం, నా జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది. దావీదు గారి గురించి మనకందరికీ తెలుసు. తప్పు చేసి ఏమి తెలియని నంగనాసి మాదిరి, మన భాషలో తప్పు చేశాడు, ఏమి తెలియని నంగనాసి మాదిరి సైలెంట్గా ఉన్నాడు. ఎవడికి తెలియదులే అనుకుంటున్నాడు. ఆయన సైలెంట్ అయినా కానీ దేవుడు మాత్రం సైలెంట్గా లేడు. నాతాన్ అనే ప్రవక్తను పంపించి, నాయనా దావీదు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేసింది తప్పు అని ఒక ఉపమాన రీతిగా మాట్లాడతాడు. ఏమని చెప్పాడు? నాయనా, ఒకడి దగ్గర ఒక గొర్రెనే ఉంది, ఒకడు యజమాను దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. ఆడింటికి ఎవడో ఒక అతిథి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట, పక్కింట్లో ఒకే ఒక్క గొర్రె కూతురులాగా చూసుకుంటూ ఆ గొర్రెని తీసుకొని వచ్చి వీడు ఒక విందును చేశాడరా నాయన అని ఇండైరెక్ట్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ దావీదు గురించే మాట్లాడుతున్నాడు. ఒక నాతాన్ అనే సేవకుడు దావీదు గారి దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కానీ దావీదు గారు పసిగట్టంలా లేదా? ధర్మశాస్త్రాన్నంతటిని ధ్యానించేవాడు, ధర్మశాస్త్రాన్నంతా అవపోసన పట్టినవాడు, ధర్మశాస్త్రంలో నుంచి జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఇండైరెక్ట్గా వాక్యం చెబుతున్నా కానీ ఏం చేయాలి? గ్రహించాలి. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసబ్బా, ఎవరైనా ఇండైరెక్ట్గా నీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు నేను ఏమనుకుంటావో తెలుసా? వా, వాడు నా గురించే మాట్లాడుతున్నాడు, ఆమె నా గురించే మాట్లాడుతుంది అంటామా లేదా? ఎవడో ఒకడు ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటే వాడు నా గురించే మాట్లాడుతున్నాడని అంత పక్కాగా ఎలా కనుక్కోగలుగుతున్నావు? మనకు చాలా టాలెంట్ ఉంది. ఇండైరెక్ట్గా పక్కనోడు మాట్లాడుతున్నప్పుడే నీకు అర్థమైంది కదా. మరి దేవుడు కూడా వాక్యంలో నుంచి నువ్వు వ్యభిచారం చేసావని ఏ రోజు మాట్లాడడు, నువ్వు మోసం చేసావని ఏ రోజు మాట్లాడడు. ఆ రోజు దావీదు గారితో నాతాను ప్రవక్త ద్వారా ఎలా అయితే ఇండైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చాడో నీతో కూడా దేవుడు అలానే మాట్లాడతాడు. పక్కనోడు ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడే గ్రహించిన నువ్వు దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటే ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు, నాయన దావీదు ఇది సరైనది కాదు నాయన. ఆ గొర్రె విషయంలో ఆ వ్యక్తి ఎలా అయితే పొరపాటు చేసినట్టే లెక్కనో నువ్వు చేస్తున్నది కూడా అదే. దావీదు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అనగానే దావీదు గారు ఏం ఆలోచన చేశాడో తెలుసా? నాతాను ఒక మనిషి, నా రాజ్యంలో ఉన్నవాడు, నాకు ఎదురు చెప్పేటంతటి ఓడివా? నన్నే ఏలెత్తి చూపించేంత స్థాయికి వచ్చావా? ఎక్కడ భటులు తీసుకొని వచ్చి నాతానును సింహపు బోనులో వేసేయండి అన్నాడా? దావీదు ఏమని ఆలోచన చేశాడో తెలుసా తల్లి? గొప్ప మనసు అండి దావీదు. తప్పు చేసింది నాకు తెలుసు, తప్పు చేసింది దేవునికి తెలుసు.
తప్పు చేసింది మా ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు నాతాను అనే ప్రవక్తకు కూడా తెలిసింది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు దేవునికి తెలిసిన తప్పు ఒక సేవకుల్లో నుంచి కూడా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మాట్లాడుతుంది సేవకుడు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడని గమనించాడండి దావీదు గారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను కూడా రహస్యంగా ఏదో ఒక తప్పులు చేస్తుంటాం. కానీ నువ్వు నేను చేసిన రహస్యమైన తప్పులు, నీకు దేవునికి తెలిసిన ఆ తప్పులనే సేవకునిలో నుంచి మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక సేవకుడు సూటిగా నీతో మాట్లాడుతున్నట్టే గమనించు, అక్కడ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దావీదు ఎలా అయితే దేవుని మాటగా ఆ రోజు తల ఒగ్గాడో, ఈరోజు నువ్వు నేను కూడా అలానే సాత్వికమైన మంచి మనసుతో ఆయన మాటలకు చెవి యొగ్గాలి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి తల్లి. ఈరోజు కూడా దేవుడు తన విలువైన వాక్కుల నుంచి విలువైన మాటలు మన కోసం సిద్ధపరిచాడు. ప్రతి మాటను జాగ్రత్తగా వినాలమ్మా. మొదట పేతురు గారు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది, అది చూసుకుంటూ మనం ముందరికి వెళ్దాము తల్లి. మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కలిసే ఉంటాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు తల్లి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఒకవైపు ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగానే వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే తల్లి ప్రకటించను. సందర్భం మనకందరికీ తెలుసు కదా తల్లి. నోవాహు గారి జలప్రళయ కాలంలో ఒకవైపు ఓడ సిద్ధపరచబడుచుండగా మరోవైపు నోవాహు గారు ఏం చేశాడట? ప్రజలందరికీ దేవుని యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ నువ్వు నేను గమనించవలసిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసు తల్లి. దేవుడు ప్రపంచానంతటిని కలగజేసి దేవుడు ఒకటే ఒక మాటను కూడా, నాయన ఆదాము మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. నాయన ఆదాము మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని చెప్పాడు. కానీ మనుషులు ఏం చేశాడో తెలుసా? తాను ఫలిస్తూ, తాను అభివృద్ధి చెందుతూ, తాను విస్తరిస్తూ తనతో పాటి పాపాన్ని కూడా విస్తరిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పింది మీరు మాత్రమే విస్తరించమని, కానీ మనుషులు మాత్రం మాతో పాటి మేము చేస్తున్న మోహపు చూపులు, మేము చేస్తున్న పాడు పనులు, మేము చేస్తున్న ప్రతి నీచమైన పనులు కూడా విస్తరిస్తూ వచ్చిందనమాట. ఎప్పుడైనా ఆకాశంలో మేఘాలు ఉంటాయి చూసినరా? వర్షం కురచడానికి ఉన్నప్పుడు మేఘాలు చాలా దగ్గరగా మూకుమ్మడిగా కనపడుతుంటాయి. కానీ ఎప్పుడైతే గాలి వాటిని టచ్ అవుతుంటుందో అప్పుడు ఆ మేఘాలు ఏమైపోతుంటాయి? ఆకాశం అంతా విస్తరిస్తూ ఉంటాయి. ఆ రోజు గాలి తగిలి మేఘాలు ఆకాశం అంతా ఎలా అయితే విస్తరిస్తూ వచ్చాయో, ఈ మనుషులకు ఎవడిలో నుంచి వచ్చి తగిలిందో ఈ పాపము ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు లోకమంతా ఏమైపోతుందో తెలుసా? విస్తరించడం ప్రారంభమైంది. ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఈ పాప ఏచ్ఛలు ఈ రోజుకు విస్తరిస్తూనే ఉంది, ఈ రోజుకు కంటిన్యూ అయిపోతూనే ఉంది. ఇప్పటికీ అది మనలో కొనసాగుతూనే ఉంది. దేవుడేమో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని చెప్తే మనతో పాటు పాపం కూడా విస్తరించింది. దేవుడు చేసిన కొద్ది కాలానికి నోవాహు గారి కాలం ఎలా తయారైపోయిందో తెలుసా? పాడైపోయింది. లోకమంతా చెడిపోయింది. వీళ్ళను బ్రతకడం కంటే చంపేయడమే మేలు. ఒక యజమానుడు పంట వేసాడు అనుకోండి, పంట వేసినప్పుడు పంటలో నుంచి ఆశపడేది ఏంటో తెలుసా? గింజలను ఆశపడతాడు. గింజలు ఆశపడిన ఆ పంటలో పంట చేతికి రాకుండా పంట నిండా తెగులే వస్తున్నది అనుకోండి, పంట నిండా మొత్తం తెగులే ఉన్నది అనుకోండి, ఆ యజమానుడు ఏమనుకుంటాడో తెలుసా? తెగులు వచ్చే మనలే పంట పండనీళ్ళు అనుకుంటాడా? యజమానుడు ఏమనుకుంటాడో తెలుసా? తెగులు వచ్చిన పంట వల్ల ఎలాంటి ఫలితము రాదు. మరి పంట అంతా తెగులే ఉంటే ఆ పంట మీద ఎందుకు ఆశ? అందుకోసమే కొంతమంది ఏం చేస్తారంటే ట్రాక్టర్ పెట్టి దున్నిస్తారు, మరి కొంతమంది ఆ పక్కకంతా పంటను ఈడిసి కాల్చి తగిలేస్తారు.
ఆ రోజు యజమానుడు ఎలా అయితే చేయాలని ఆశపడతాడో దేవుడు కూడా నోవా గారి కాలంలో పంటంతా తెగులు పట్టిన లోకం అది, దీన్ని బ్రతకడం కంటే దీన్ని చంపడమే మేలనుకున్నాడు. కానీ వెంటనే చంపలేదు తెలుసా. ఆయనకు ఏమున్నదట, దీర్ఘశాంతము అంటున్నాడు. చూసాడ, ఎన్నేళ్ళ దీర్ఘశాంతము, ఎన్నేళ్ళ దీర్ఘశాంతమమ్మా. ఉదాహరణకు నోవా గారు 100 సంవత్సరాలు ప్రకటించాడు అనుకోండి, 70 ఏళ్ళు సుమారుగా ఓడగట్టాడు అనుకోండి. ఒకవైపు ఓడగడుతున్నాడు, 70 ఏళ్ళుగా ఏమని ప్రకటన చేస్తున్నాడో తెలుసా, నాయన దేవుడు నాతో మాట్లాడాడు రా, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ లోకం అంతటి మీదకి ఒక భయంకరమైన ప్రళయం రాబోతుంది. మీ బ్రతుకులు, మీ కుటుంబాలు బాగుపడాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదురా నాయన, మీ అందరి కోసమే ఒక పెద్ద ఓడను నిర్మిస్తున్నాను, అందులోకి వచ్చి కూర్చుండరా ఆయన అని ఒకవైపు ఓడ కడుతున్నాడట, ఒకవైపు మీ బ్రతుకులు మార్చుకోండిరా, మారినోళ్ళు ఈ ఓడలేకి రండిరా అని ప్రకటన చేస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? సుమారుగా 70 నుండి 100 ఏళ్ళు ప్రకటించాడు. ఒక మాట చెప్పమంటారమ్మా, బాగా మనకే ఇంకిత జ్ఞానం ఉంటే, నేనే ఈరోజు మీ మధ్యకు వచ్చి వాక్యం ప్రకటిస్తాను. ఈరోజు మీ కొత్తపల్లెలో వాక్యం ప్రకటిస్తూ నేను అన్నాను, అమ్మా త్వరలోనే కొత్తపల్లె నాశనం కాబోతుంది, పక్కనున్న పెన్నా నదిలోంచి నీళ్ళు వచ్చి కొత్తపల్లె మొత్తం కొట్టుకొని పోవడానికి సిద్ధంగా ఉంది, కొత్తలోనే ఇంకా ప్రారంభంలో నాశనం అయిపోతుంది అని ఈరోజు వచ్చి చెప్పాను. పెన్నా నదికి నీళ్ళే రావట్లే, అలాంటిది వరదలు వచ్చాయా అని మీరు వినలేదనుకోండి. సరే ఇదే మాట రేపు వచ్చి చెప్పాను అనుకోండి, ఇప్పటికైనా జాగ్రత్త ఉండి, దేవుడు నాతో చెప్పాడు, మీరు జాగ్రత్తగా అండి, ఆ కొత్తపల్లె మెయిన్ రోడ్డు మీద ఒక ఓడ కడుతున్నా, మీరు అందరూ వచ్చి ఓడలేకి ఎక్కడని చెప్పాను. 2వ రోజు చెప్పినా మీరు వినట్లే, 3వ రోజు చెప్పినా విడిచిపెట్టకుండా సంవత్సరం కంటిన్యూగా అదే మాట చెబుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? అరే ఆ పిల్లోడు సంవత్సరం నుంచి ప్రతిరోజు వచ్చి అదే మాటనే చెబుతున్నాడు, ఎంత నిజం లేకపోతే ఆ పిల్లోడు అన్ని విషయాలు చెప్తాడు, అన్నిసార్లు చెప్తాడు. ఇంకిత జ్ఞానం ఉన్న మనమే ఏమంటామో తెలుసా, అయ్యా నువ్వు ఇన్నిసార్లు చెప్పడం ఎందుకు, సరేలే నువ్వు చెప్పిన ఆ ప్రళయం రాబోతుంది అన్నప్పుడు నీకు అర్థమవుతుంది కదా, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పు, నేను కూడా వచ్చి ఓడలో కూర్చుంటాను అంటావా అనమమ్మ? నోవా గారి కాలంలో ఆ జలప్రలయం రాబోతుందని నోవా గారు అన్నిసార్లు చెప్తుంటే ఒక్కడన్నా ఏమనాలో తెలుసా, అయ్యో నోవాహు మన మాదిరి ఏం పనికిమాలినోడు కాదు, మంచి వయసున్నవాడు, వృద్ధాప్యంలో వచ్చినవాడు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అలాంటోడే ఇన్నిసార్లు చెప్తుంటే అయ్యా నోవాహు ఎవడొచ్చినా రాకపోయినా కానీ జలప్రలయం రాబోతుందని అర్థమవుతుంది కదా, నేను మారాను, నువ్వు చెప్పిన మాటలు నమ్మాను, పోయేటప్పుడు ఒక్క మాట చెప్పు, నేను కూడా వచ్చి ఓడలో కూర్చుంటా. ఒక్కడన్నా అనుకున్నాడా? ఒక్క మాట చెప్పు, ఆ ఓడలోకి వచ్చి నేను కూర్చుంటాను ఒక్కడన్నా అన్నాడా? ఆ రోజు ఎవడు అనలే. ఇప్పుడు నేను ఓపెన్గా ఒక మాట చెప్పమంటారమ్మా, ఇప్పుడు నోవా గారు ఏమన్నాడు, 40 రోజులు జలప్రలయం వచ్చారు నాయన, మీ జీవితాలు మార్చుకొని నమ్మి లోపలికి వచ్చి కూర్చోండి. ఈ 40 రోజులు వాళ్ళు ఓడలో ఏం చేయాలి అనుకోండి, ఏం చేయాలమ్మా? ఓడలో కూర్చొని పెద్ద బండరాయిలు ఏమైనా మోయాలనా? పోనీ ఓడలో ఏమైనా పొలాన్ని దున్నే పనులు ఏమైనా పెట్టాడా? ఓడలోకి వచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏంటమ్మా? నిజంగా చెప్పండి, ఓడలోకి వచ్చి ఏం చేయాలి? నోవాహు సిద్ధపరిచినవి తిని ఉండడమే, అంతకంటే ఏం పనింది? అంతకంటే ఏం పని ఉంటుంది ఓడలో? మహా అంటే ఏమైనా జంతువులను చూసుకోవాలా? ఏం పని ఉంటుంది? వాళ్ళు బయట చేస్తున్న పనులన్నా ఓడలో ఉంటాయా? లేవు కదా. అక్కడ ఉండేది చాలా చిన్న పనులు ఉంటాయి, లేకపోతే తిని కూర్చోవాలి, వండి పెడుతుంటారు, తినడము కూర్చోడం, అంతకంటే ఏం పని ఉంటుంది? సరే నోవాహు నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, బయట ఉండడం కంటే సరేపా ఓడలో కూర్చుంటాంపా అని ఒక్కడనే వచ్చి కూర్చుంటున్నాడా? నీ జీవితం నా జీవితం కూడా ఎంతో మంది దేవుడు తన సేవకుల ద్వారా నీతో నాతో మాట్లాడాడు. సరే లోకంలో ఏముందిలే, దేవుని కోసం బ్రతకాలంటున్నావు కదా, సరే నేను కూడా వచ్చి మందిరంలో కూర్చుంటాను పదా, నేను కూడా మందిరంలో కూర్చొని నా బ్రతుకును మార్చుకుంటాను పదా, నేను కూడా మందిరానికి వచ్చి నా పాప జీవితాన్ని వదిలేసుకుంటాను కదా. ఇక్కడ ఎలాగూ నాకు నిమ్మడం లేదు, మనశ్శాంతి లేదు, చేసిన తప్పులు బట్టి కుమిలిపోతాను, వచ్చి ఆడ కూర్చుంటే నాకు ఏమైపోతుంది? సరే పద నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నేను కూడా వస్తాను పదా అని ఒక్కడన్నా ఒక్క మాటన్నా అనాలనా లేదా? ఒక్కడన్నా లేదు, అనలే. ఏమంటున్నారట? మళ్ళీ చదువు తల్లి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో
నాయన ఒకవైపు ఓడ సిద్ధపరుస్తున్నాను, ఇప్పటికైనా చూడండి రా నాయన, ఒకవైపు నేను ఓడ కడుతున్నాను, ఒకవైపు దేవుని మాటలు మీకు ప్రకటిస్తున్నాను. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసబ్బా, నోవహు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అయిపోగానే నెక్స్ట్ ఏం రావడానికి సిద్ధంగా ఉంది? ఒక మహాభయంకరమైన జలప్రలయము రావడానికి సిద్ధంగా ఉంది. ఆయన ప్రకటించడము, వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా ప్రకటించాడు ఆయన, జలప్రలయం వస్తుంది, ఇక్కడే ఉంటే మీరు చచ్చిపోతారు, ఓడలోకి వస్తే బ్రతుకుతారు, అంతే. ఇక్కడే ఉంటే చస్తారు, లోపలికి వస్తే బ్రతుకుతారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారి రాకడ వచ్చే సమయానికి మీరు లోకంలో ఉంటే చస్తారు, అదే రక్షణ అనే ఓడలోకి భక్తి జీవితంలోకి వస్తే బ్రతుకుతారు. నోవహు గారు ఏమని చెప్తాడు, నాయన ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చస్తారు, బ్రతికే అవకాశమే లేదు, ఇక్కడైతే ఖచ్చితంగా చస్తారు. కానీ ఓడలో బ్రతకడానికి ఒక అవకాశం ఉంది కదా. ఇక్కడ 100% చావడం కంటే బ్రతకడానికి ఒక చిన్న అవకాశం అక్కడ ఉంది కదా. మరి వచ్చి కూర్చోవచ్చు కదా, ఓడలోకి వచ్చి రావచ్చు కదా. ఏముంటుందమ్మా, ఏం పొరపాటున వచ్చి లోపల కూర్చో, తప్పేముంది? 40 రోజులు వండి పెడతాడు నోవాహు, తినండి, లక్షణంగా ఉండండి, అంతకుమించి ఏముంది అక్కడ? ఒకవేళ నిజంగానే 40 రోజుల తర్వాత జలప్రలయం రాలేదనుకో, మళ్ళీ దిగేసి వెళ్ళిపో, నీదేం పోతుంది? దేవుడు ఒక వ్యక్తి ద్వారా పిలుస్తున్నప్పుడు నువ్వు నేను ఏమనుకోవాలో తెలుసా, నాయనా ఇక్కడే ఉంటే చస్తారు, లోపలికి వస్తే బ్రతుకుతారు చెప్పాడు. వినకపోయేసరికి అంతటా నోవహు గారు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఈయన తలుపులు వేయగానే ఆయన ఆకాశపు వాకిళ్ళ యొక్క తలుపులు తెడిచాడు. అంతటితో భూమి మీదకి భయంకరమైన మహాప్రలయం ఒకటి వచ్చింది. ఒక్కొక్కడు ఆ నీళ్ళలో తడిసిపోతూ ఊపిరాడక చచ్చిపోయేటప్పుడు అనుకుని ఉంటాడు, బా నోవహు ఇన్నేళ్ల నుంచి చెబుతుంది దీనికోసమేనా, ఇన్ని రోజుల నుంచి చెబుతున్నది ఇదేనా, రాదు 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 అనుకున్నాను. సముద్రం దగ్గరలో లేదు, సునామీ రాదు అనుకున్నాడు, ఇక్కడి నుంచి నీళ్లు రావేమో అనుకున్నాం, కానీ నీళ్లు సముద్రంలో నుంచి రాలే, ఎక్కడి నుంచో చేయట, ఆకాశపు తూములను విప్పి పైనుండి వచ్చే. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదే, ప్రమాదం ఇక్కడి నుంచి వస్తుందని మేము అనుకోవట్లేదే, కానీ రావడం అయితే వచ్చింది. ఇప్పుడు మా ప్రాణాన్ని రక్షించుకోవడానికి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రమాదం అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఊహించని చోట నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ప్రమాదం వస్తుందని నువ్వు అస్సలు కలలో కూడా అనుకొనిండవు. కానీ ప్రమాదం వచ్చి నీ కళ్ళ ముందర నిలబడినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నన్ను గద్దించినా కానీ నేను లోబడకపోయేసరికి నాకు ఎదురైపోయిన శిక్ష ఇదే అని ఆ రోజు నీళ్ళలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతూ ప్రాణాలు వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఎలానో రేపు నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది, నా పరిస్థితి కూడా అలానే ఉంటుంది. దేవుడు హెచ్చరించినప్పుడే మన జీవితాలు సరిచేసుకోవాలి. ప్రమాణ దేవుని వాళ్ళు ఒక మంచి మాట చెప్పమంటారండి. నోవహు గారు దేవుందమ్మా చెప్పాడు, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. అంతటా ఒక భయంకరమైన ప్రళయము వచ్చింది. సేవకుడు ప్రకటించడం, వెళ్ళిపోవడం తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా పొంచే ఉంటుంది. సేవకుడు ఊరకనే రాడు కదమ్మా. ఆ రోజు నోవహు గారు తన వృద్ధాప్యంలో అన్ని పనులు పక్కన పెట్టి ఎందుకు ప్రకటించాడు? ఆయన ప్రకటించి వెళ్ళిపోయాడంటే ఒక భయంకరమైన ప్రమాదం వచ్చింది. ఈరోజు కూడా మీ మధ్యకు ఒక సేవకుడు వచ్చాడు, ఈరోజు కూడా ప్రకటిస్తున్నాడు. నోవహు గారు ప్రకటించి వెళ్ళిపోగానే ఒక భయంకరమైన ప్రాయం వచ్చేసింది చూసిరా. ఈరోజు కూడా ఒక సేవకుడు, నేనే కాదు ఎంతో మంది సేవకులు లోకమంతా చాటిస్తున్నాడు. సేవకులు ప్రకటించి వెళ్ళిపోగానే ఈసారి రాబోతున్నది జల ప్రళయం కాదు, ప్రభువే ఒక ప్రళయంగా రాబోతున్నాడు. ప్రభు ద్వారా వచ్చిన జల ప్రళయం నుంచే ఆ రోజు ఎవడూ కాపాడుకోలేకపోయాడు తమ ప్రాణాన్ని. ఇప్పుడు ప్రభువే ప్రళయంగా రాబోతుంటే ఎవడు కాపాడుకోగలడు? నీ ప్రాణాన్ని రక్షించుకోగలవా? నా ప్రాణాన్ని కాపాడుకోగలవా? ఆ రోజు నోవహు గారి మాట విని ఓడలోకి వచ్చి కూర్చొనింటే అలా బ్రతుకులు బాగుపడేవి. ఈరోజు సేవకుని మాటలు విని రక్షణ అనే ఓడలోకి వచ్చి నీ బ్రతుకుని నిలబెట్టుకుంటే ప్రభువే ప్రళయంగా వచ్చినా కానీ ఆ ప్రళయం వల్ల, ఆ రెండవ మరణం వల్ల నీకు ఎలాంటి ఆపద రాదు. నీ జీవితం, నా జీవితం చక్కగా ఉంటుంది.
అందరూ ఏమనుకున్నారో తెలుసా? చెబుతున్నది నోవాహు కదా, చెబుతున్నది ఒక మనిషి కదా అనుకున్నాడు, ఒక సేవకుడు కదా అనుకున్నాడు, మనిషి రూపంలో కదా మాట్లాడుతుంది అనుకున్నాడు. కాదు కాదట. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మస్వరూపిగా ఆయనే వెళ్ళి వాళ్ళకు ప్రకటించాడట. అందరూ ఏమనుకున్నాడంటే నోవాహు ప్రకటిస్తున్నాడు అనుకున్నాడు. ఆ కాలంలో అందరూ ఏమనుకున్నారు? మోషే చెబుతున్నారు అనుకున్నాడు. అందరూ ఏమనుకున్నాడు? యోనా చెబుతున్నారు అనుకుంటున్నాడు. కాదట. ఆత్మస్వరూపిగా ఆయనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా తన సేవకుల నుంచి మాట్లాడుతున్నది సేవకుడు కాదు మాట్లాడేది, దేవుడే ఆత్మస్వరూపిగా నీతో మాట్లాడుతున్నాడు. నోవా గారి కాలంలో వాళ్ళు గమనించగల ప్రాణాలు పోగొట్టుకున్నారు. నువ్వు మాత్రము నీ ప్రాణాన్ని పోగొట్టుకోకు. మాట్లాడుతుంది మనిషి కాదా, మాట్లాడుతుంది ఒక సేవకుడు కదా, మాట్లాడుతుంది ఒక స్టీఫెన్ అన్న కదా అని మీరు ఎప్పుడు అనుకోకండి. మనుషులంగా మేము నిలబడ్డాం, మేము నామమాత్రమైన వాళ్ళమే, కానీ ఆత్మస్వరూపిగా ఆయనే లోపల నుండి నీతో మాట్లాడుతున్నాడు. నోవా గారి కాలంలో కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తించినట్లు మనుషులు మాట్లాడుతున్నారని ఎప్పుడు అనుకోకండి. మీరు ఏ సేవకుడు ముందర వాక్యంలో కూర్చున్నా ఒకటే అనుకోండి, సేవకుడు కదా మాట్లాడుతుంది, సేవకుల్లోంచి దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట విని నోవా గారి కాలంలో వాళ్ళు రాలేకపోయారు, గమనించలేకపోయారు. కానీ ఈరోజు నీకు ఒక అవకాశం ఉంది, వచ్చి లక్షణంగా కూర్చోండి. వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, నువ్వు ప్రాణాన్ని రక్షించుకుంటావు. దేవుని మాటలు విని లోపలికి వచ్చి కూర్చోవడమే ఇక్కడ మనం చేయాల్సిన గొప్ప అద్భుతమైన విషయం. ఎప్పుడైనా నోవా గారి జలప్రలయం గురించి ఆలోచన చేసినప్పుడు ఒక్కోసారి కన్నీళ్ళు నాకు ఆగేవి కాదండి. ఒక్కొక్కడికి ఊపిరాడక ఒక్కొక్కడు చచ్చిపోతుంటే అలా కుటుంబాలు ఏమైపోయి ఉంటాయి. ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ వచ్చారు, చూసినారా? ఆ రోజు ఆ ప్రళయం నుంచి రక్షించుకోలేకపోయినట్టు నరకం అనే ప్రళయం నుంచి మనల్ని ఎవడు కాపాడుతాడమ్మా? నీళ్ళకే తట్టుకోలేకపోతుంటే అగ్నే ప్రళయం లాగా ఉంది ఆ పాతాళంలో. నీళ్ళే మీద వచ్చి పడితేనే ఊపిరాడక చచ్చిపోతాం. అదే అగ్నే ప్రళయంగా మన మీదకి వస్తే ఎలా కాపాడుకోగలం మనము? ఆ మంటల నుంచి ఎలా బయటపడగలము? ఎక్కడ పోయినా అవే ఉంటాయి కదా. నోవా గారి జలప్రలయంలో ఎన్నిసార్లు కాపాడుకోవాలనుకుంటారు, ఎక్కడికి పోయినా ఉన్నాయి వాటరు. అరారాతు కొండల మీదకి పోయినా కానీ అప్పటికి అరారాతు కొండలు మునిగిపోయాయి. ప్రపంచంలో ఎంత పెద్ద కొండ మీదకి పోతే ఆ జలప్రలయం నుంచి కాపాడుకుంటావు. ఇక్కడ జలప్రలయం నుంచి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేవు. పాతాళమే ఒక పెద్ద జలప్రలయం కాదు, అది అగ్ని ప్రళయం. ఆ ప్రళయం నుంచి ఆ ప్రళయంలో నుంచి నేను కాపాడుకోలేను, నా బ్రతుకును కాపాడుకోలేం, మన అందరి జీవితాలు కాపాడుకోలేం. ప్రేమ దేవుని వాళ్ళ బయటపడడానికి అవకాశం ఉండదు. నోవా గారిని యోనా గారిని చాప మింగేసింది, చూసారా? ఆ సందర్భాన్ని చూసినప్పుడు ప్రార్థన చేయగానే ఆ చాప బయటకు వచ్చి కక్కేసిందండి. నిజంగా యోనా గారిని చాప అయినా బయట కక్కేసింది, కానీ ఆ దాని నోరైనా ఒక టైంలో ఓపెన్ అయింది. కానీ ఎప్పుడైనా మనం పాతాళానికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ప్రార్థన చేయగానే యోనా గారు ఆ చేప నోరు తెరిచి బయట కక్కేసింది. అదే నువ్వు పాతాళంలో మోకాలేసి ప్రార్థన చేసినంత మాత్రాన పాతాళం నోరు తెరిచి నిన్నేమైనా బయట కక్కేస్తుందా? కక్కేది తెలుసా? ఒక్కసారి దాని నోట్లో పడ్డామంటే శాప కడుపులో నుంచి పడినా కానీ ప్రార్థన చేసి బయటపడవచ్చేమో యోనా గారిని చూసినప్పుడు. అదే పాతాళం నోట్లో పడితే అసలు మనం చచ్చినా కానీ బయటికి రాలేం ప్రభర దేవుని వల్ల. ఎందుకంటే ప్రభువే ప్రళయంగా రాబోతున్నాడు. ఆ ప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఎవడి వల్ల కాదు. తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. బయట ఉంటే చస్తారు, ఓడలోకి వస్తే బ్రతుకుతాడు. అలాగే లోకంలో ఇలానే బ్రతుకుతుంటే, లోకమే జీవితం అనుకుంటూ ఈ భోగేచ్ఛలే అనుసరిస్తూ ఉంటే లోకంలో ఉంటే చస్తాము, భక్తి లేకొస్తే బ్రతుకుతాం. ఆది కాండంలో కూడా ఒక మాట రాయబడింది తల్లి, ఒకసారి చూడమ్మా. 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తల్లి. 19వ అధ్యాయం 14వ వచనం తల్లి. లోతుగారట బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టురండి,
యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడంట తల్లి? ఎగతాళి చేయువాడి వలె ఉన్న సందర్భం మీకు అందరికీ తెలుసమ్మా. అందుకే నేను బ్రీఫ్గా చెప్తాను, అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడదు. లోతు గారి సందర్భం, లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నప్పుడు జరిగిన యథార్థ సంఘటన. ఆ సొదొమ గొమొర్రాను గురించిన మొర పరలోకంలో మారు మోగిపోయింది. వాళ్ళకు బ్రతికే అర్హతే లేదు. మొత్తానికి ఆ రోజు ఆకాశపు తూములు విప్పి నోవాహు జల ప్రళయంలో నీళ్లను రప్పించాడు. ఈరోజు ఆకాశపు తూములు విప్పి అగ్నిగంధకాలనే కురిపించడానికి సిద్ధమైపోయాడు. పోయేటప్పుడు లోతు ప్రాణాన్ని రక్షించడానికి వెళ్ళాడు, తన దూతను పంపించాడు. ఆయన లోతు, ఈ సొదొమలో ఉంటే చస్తావు, ఊరు దాటితే బతుకుతావు, నిన్ను నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో. అయ్యా, నేను నా భార్య, నా పిల్లలే, నా కూతుర్లే కాకుండా నా కూతుర్లకు ఎంగేజ్మెంట్ అంటే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా, నా అల్లుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా పిలవమంటావా? సరే, నీ ప్రయత్నం నువ్వు చేసుకోపో, తప్పేముంది. వెళ్ళాడట లోతు గారు. తన అర్ధరాత్రి వేళ అనుకోండి, ఆ రాత్రి వేళలో తన అల్లులను లేపుతున్నాడట. రే అయ్యా, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమైంది, దేవుడే సాక్షాత్తు నాతో మాట్లాడాడు. ఈ సొదొమ గొమొర్రాను రాత్రికి రాత్రే భస్మీపట్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరగా రండి, ఇక్కడే ఉంటే చస్తాము, ఊరు దాటితే బ్రతుకుతాం, రండిరా అంటే వాళ్ళకి ఎలా కనిపించాడట? ఎగతాళి చేయువాడి వల్లే అనిపించాడట. ఏమ్మా, లోతు ఏమన్నా తాగుడు పోతాడా ఎగతాళి చేయడానికి? లోతు ఇంతకుముందు ఎప్పుడైనా అలాంటి ఎగతాళి పనులు ఏమైనా చేశాడా? ఎందుకు దేవుని మాటలు ప్రకటిస్తున్నా, నాయన దేవుడే నాతో చెప్పాడు రా, బయటికి పోదాంరా అంటే అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఎగతాళి చేస్తున్నాడు లే అనుకున్నారట. వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో ఈ రోజు కూడా లోకమంతా ఏమనుకున్నదో తెలుసా? క్రీస్తు యొక్క రాజ్య సువార్తను చేత పట్టుకొని మీ బ్రతుకులు బాగుపడకపోతే క్రీస్తు వస్తాడు, రెండవ రాకడలో వస్తే మీ బ్రతుకులు తెల్లారిపోతాయని ప్రకటిస్తే ఈరోజు క్రైస్తవులంతా లోకం దృష్టిలో ఏమైపోయారో తెలుసా? ఎగతాళి మాదిరి కనపడుతున్నాం. ఎన్ని మాటలు ప్రకటిస్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నారులేండి, ఇవన్నీ మాటలు మామూలే. ఆ రోజు లోతు గారు దేవుని మాటలు తన అల్లులతో చెప్పి నాయనా బయటికి రండిరా అంటే ఎగతాళి చేసే వాళ్ళు అనిపించాడు. ఆ రోజు లోతు గారు ఎలా కనిపించాడు? ఈరోజు సేవకులమైన మేము కూడా అలానే కనపడుతున్నాం. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, లేకపోతే మీ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది, సిద్ధపడండిరా నాయన అంటే ఎగతాళి చేసే వాళ్ళం అయిపోయాం. ఏమ్మా, ఆ రోజు లోతు ఏమైనా తాగుడు పోతాడా వాళ్ళతో ఎగతాళి చేయడానికి? ఈరోజు సేవకులంతా గొంతు చించుకొని అరుస్తుంటే సేవకులందరూ ఏమైనా తాగుడు పోతాలా? ఈ సేవకులు ఎప్పుడైనా నీతో ఎగతాళిగా అవలయ మాటలు జోక్గా ఎప్పుడైనా మాట్లాడారా? ఇలాంటి మాటలు ఏమన్నా లేదు కదా. అన్ని సీరియస్గానే మాట్లాడుతుంటే ఎందుకు ఎగతాళి చేసే వాళ్ళ మాదిరి కనపడుతున్నారు సేవకులు? అలాంటి మాటలు కాదు, నువ్వు సిద్ధపడాలి. ఆ రోజు లోతు పిలవగానే వాళ్ళు ఏమనాలి? సరేపా, మా మామ సొదొమ గొమొర్రా అంతా ఎత్తుక్కున్నా కానీ ఇలాంటి నీతిమంతుడు సొదొమ అంతా ఎవడు లేడు. అంత నీతిమంతుడు, వయసులో మీద పడినవాడు, పైగా తన కూతుర్లను నమ్మి పనికిమాలమైన మా చేతుల్లో పెడుతున్నాడు. మా మామ పిలుస్తున్నాడు కదా, సరే ఊరు దాటమని చెప్తున్నాడు కదా, సరే పదమ్మా, నువ్వు చెప్పావు కదా సొదొమను దాటి బయటికి వెళ్ళాం పదా. ఒక్క మాట విలువ ఇచ్చి బయటకు వచ్చింటే బ్రతికే వాళ్ళు ఆ రోజు వాళ్ళు వినలే, ఆ రోజు వాళ్ళు వినలే, ఈరోజు మనము కూడా వినం. నాయన సొదొమను దాటి బయటికి రండిరా అంటే వాళ్ళు వినలే. ఈరోజు సేవకుడు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఈ లోకేచ్ఛల నుంచి బయటికి రండిరా. సొదొమలో ఉంటే మీరు చస్తారు, సొదొమ దాటితేనే బ్రతుకుతారు. ఈరోజు సేవకులు కూడా నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటి? లోకంలో ఉంటే చస్తారు, బయటకు వస్తే బ్రతుకుతారు. విలువైన మాటలు సొదొమ గురించి లోతు గారు అంత మాటలు మాట్లాడుతుంటే మాట కన్నా విలువ ఇవ్వాలి కదా, మాట కన్నా విలువ ఇవ్వాలి కదా. మాటకు విలువ ఇస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడేవి కదా. తల్లి, నీ జీవితం నా జీవితం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా ఆ రోజు లోతు గారి ద్వారా తన అల్లులతో మాట్లాడినట్టు వాళ్ళు ఏమనుకున్నారు? మాట్లాడుతుంది మా మామ కదా అనుకున్నారు. కానీ మా ప్రాణాలను నిలబెట్టడానికి దేవుడే మాట్లాడుతున్నాను లోతు అల్లుళ్ళు అనుకునింటే ఖచ్చితంగా వాళ్ళు ఊరు దాటేవాళ్ళు, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. ఈరోజు కూడా సేవకుడు నీతో అలానే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా లోతు అల్లుళ్ళ మాదిరి మోసపోకండి.
సేవకుడు మాట్లాడుతున్నాడు, ఒక మనిషి కదా అని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడేమో ఈ మాటల ద్వారా, దేవుడే నన్ను సిద్ధపరచమని ఒక మాట, ఒక దెబ్బ వేసి అంటున్నాడేమో. ఒక్కసారి మనసు పూర్తిగా అనుకొని, లోతు ఎలా అయితే సొదొమను దాటాడో నువ్వు కూడా ఈ లోకాన్ని దాటి ఒక్క అడుగు బయటికి వేయాలి. అప్పుడు నీ జీవితం, నా జీవితం బాగుపడుతుంది. ఏమ్మా లోతు ఏం చెప్పాడు? ఊరు దాటి నాతో పాటు కొద్దిసేపు అలా బయటికి రండిరా. సరే, నోవా లోతు గారు చెప్పినట్టు ఒకవేళ అగ్నిగంధకాలు కురవలేదనుకో, తెల్లారినాక వచ్చి కూర్చో నీ ఊరిలో, వద్దన్నారమ్మా. ఏం పని చేయాలి? అలా చేయాల్సిన పని ఏంటి? ఒకటి చిన్న పని, నాతో పాటు ఊరు దాటి బయటికి రండి. సరే, ఒకవేళ అగ్ని ప్రళయం రాకపోతే మరుసటి రోజు వెళ్ళి నీ ఇంట్లో కూర్చో, తప్పేముంది? పెద్దోడు పిలుస్తున్నాడు, నీతిమంతుడు పిలుస్తున్నాడు, ఒక విలువైన మాట మాట్లాడితే ఎందుకు ఆ మాటకు విలువ ఇవ్వకపోతున్నారు? వాళ్ళు ఎలా ఇవ్వక తమ బ్రతుకులను అల్లులు నాశనం చేసుకున్నారో నువ్వు నేను మాత్రం అలా ఉండకూడదు తల్లి. సేవకులు ఎప్పుడు నీతో ఎగతాళి చేసి మాట్లాడదు. సేవకులు ఏ రోజు నీతో కామెడీగా మాట్లాడరు. సేవకులు మాట్లాడే ప్రతిదీ వాస్తవమే. యేసుక్రీస్తు తలుపు యొద్దనే ఉన్నాడంటే అది నిజమే. యేసుక్రీస్తు ఈ రోజు రేపు రాబోతున్నాడంటే అది నిజమే. ఈ రోజు రేపు నీ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉందంటే అది నిజమే. అన్ని నిజాలే మాట్లాడతారు. కానీ లోతు అల్లుల మాత్రం మీ జీవితాలు, నా జీవితాలు నాశనం చేసుకోకండి. ఒక మాట, బయటకు వచ్చి మనం చేసేది ఏం లేదు. లోతును పిలిచాడు, అల్లులను పిలిచాడు, వాళ్ళు బయటకు వచ్చి చేసేది ఏముందమ్మా? బయటకు వచ్చి ఏమన్నా కొండలు మోయమని చెప్పాడా? బండలు ఏమన్నా మోయమన్నాడా? నమ్మి బయటికి రండి రా చాలు అన్నాడు. నమ్మి బయటికి రండి. ఆ సొదొమను విడిచిపెట్టి రండి చాలు. మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ ప్రాణాలు రక్షింపబడుకుంటాయి. ఈ రోజు కూడా దేవుడు ఒకటే మాట్లాడాడు, నమ్మి బయటికి రండి రా నాయన. అంతే, మీ నుండి నేనేం ఆశపడట్లే. నమ్మి బయటికి రండి. లోకాన్ని విడిచిపెట్టండి, భక్తిగా బ్రతకండి. నమ్మి బయటకు వస్తే మీ ప్రాణాలు నిలబడతాయి మాట్లాడుతున్నాడు అండి దేవుడు కూడా. నమ్మి వస్తే మన జీవితాలు నిలబడతాయి. ప్రభర దేవుని వాళ్ళ చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి, ఈరోజు సమయం లేదు. యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడింది తల్లి. ఒక్క మాట, ఆలస్యమైంది ఈరోజు క్షమించండి. 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. 2వ అధ్యాయం 18వ వచనం తల్లి. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నాదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. చాలు తల్లి. సందర్భం మీకు అందరికీ తెలుసు కదమ్మా. రాహాబ్ అనే వేష సందర్భం. ఇజ్రాయేలు రాజ్యం నుండి యెరికోను వేగు చూడడానికి కొంతమంది వ్యక్తులు వెళ్ళారు. కొంతమంది వేగు చూడడానికి వెళ్ళగానే వెతుక్కుంటూ సరాసరి ఆ వేగుల వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారట? రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆ యెరికో పట్టణంలో రాహాబు ఒక్కటే వేశ్య ఉండింటదా? ఎంతమంది వేశ్య గృహాలు ఉండిండొచ్చు, కానీ రాహాబును మాత్రమే వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళారో తెలుసా? రాహాబు గారు ఆ వేగుల వాళ్ళతో మాట్లాడే కొన్ని మాటలు మనకు తెలుసు. అయ్యా, మీ ముందర ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేశాడో మాకు బాగా తెలుసు. మీ ముందర రాజులు ఎలా నిలబడలేకపోయారో తెలుసు. ఈ యెరికో పట్టణంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని కూడా మాకు తెలుసు. ఆమె చూశారు ఎంత విశ్వాసంతో నమ్మిందో. ఎప్పుడు నమ్మింది? వేగుల వాళ్ళని చూసినాక నమ్మిందా? కాదు తెలుసా, ముందే నమ్మింది. ముందే విశ్వాసురాలుగా తీర్చబడింది. విశ్వాసురాలను వెతుక్కుంటూ వేగుల వాళ్ళు అదే ఇంటికి వెళ్ళాడు. దేవుని మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. విశ్వాసులను వెతుక్కుంటూ దేవుడే వస్తాడు. దేవుడే తన వాక్కులన్నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నీలో నాలో కనిపించాల్సింది ఏంటో తెలుసా? ఆ ఇనుప ముక్కలను అయస్కాంతం ఎలా అయితే ఆకర్షిస్తుందో, దేవుణ్ణి ఆకర్షించే విశ్వాసము, భక్తి నీలో ఉండాలి. అంతే. ఎప్పుడో విశ్వాసురాలుగా మారిపోయింది. చూసి నమ్మిందా? చూడక నమ్మిందా? కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు అందరికీ పాత నిబంధనలో ఉన్న రాహాబ్ అనే వేశ్య మహాతల్లి మనకందరికి మాదిరి. చూడక నమ్మింది, ఎవరో చెప్పింటే నమ్మింది, వేశ్య జీవితం బ్రతుకుతూ నమ్మింది.
నీ జీవితం నా జీవితం కూడా ఎలాంటిదో తెలుసా? లోకంతో వ్యభిచారం చేస్తూ వేశ్య లాంటి బ్రతుకులు మనవి. ఎవరో చెప్పిన మాటలు చూడక నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. సేవకులు చెప్పిన మాట విని నమ్మాలి. నమ్మిన రాహాబును వేశ్యను వెతుక్కుంటూ వేగుల వారు వెళ్ళినట్టు ఏదో ఒకరోజు క్రీస్తు రాకడలో నిన్ను వెతుక్కుంటూ కూడా కొన్ని దేవదూతలు వస్తాయి. ఎక్కడికి తీసుకుపోవడానికి? పరలోక రాజ్యంలో ప్రభు ఎదుట నిలబెట్టడానికి. ఆ దేవదూతలు పోగు చేసుకోవడానికి నీ కోసం వెతుక్కుంటూ వస్తాయి. వేగుల వారు వెతుక్కుంటూ వచ్చారా లేదా రాహాబును? యెరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి సిద్ధమైనప్పుడు అదే యెరికోలో విశ్వాసురాలుగా తీర్చబడిన తన కూతురును కాపాడుకోవడానికి వేగుల వారిని పంపించాడా లేదా? పంపించాడు. ఎందుకు పంపించాడంటే రాహాబును కాపాడుకోవాలనుకున్నాడు. దేవుడు కూడా నిన్ను కాపాడుకోవాలనుకుంటాడు. విశ్వాసంతో ఉండు, నమ్మకంగా ఉండు. మొత్తానికి వేగుల వారు వచ్చాడు, వాళ్ళని కాపాడాడు. వెళ్ళేటప్పుడు ఆ వేగుల వాళ్ళు ఒక మాట చెప్పాడు, అమ్మా ఈరోజు మా ప్రాణం నిలబెట్టావు. ఇదిగో ఏ ఇంటి కిటికీల్లోంచి అయితే మమ్మల్ని దింపుతున్నావు ఆ ఇంటి కిటికీకి ఈ ఎర్రటి దారాన్ని కట్టుకో. మేము ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఎవడైతే ఉంటాడో వాళ్ళలో ఒక్కడు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోడు. నీకు సంబంధించిన మీ అక్కా చెల్లెలను, తమ్ములను, బంధువులను అందరినీ తెచ్చి ఎక్కడ కూర్చోబెట్టుకో? ఇంట్లో కూర్చోబెట్టుకో. ఇప్పుడు ఒక మాట చెప్తా, బయట ఉంటే వాళ్ళు చస్తారు, లోపల ఉంటేనే బ్రతుకుతారు. నీ ఇష్టం, ఇదే నేను నీకు ఇస్తున్నా ఆనవాళ్ళు. మొత్తానికైతే యెరికో గోడలు కూలిపోగానే ఆ ఇశ్రాయేలు దండు ప్రళయం మాత్రం యెరికో పట్టణాన్ని ఆక్రమించింది. లోపల ఉన్న వాళ్ళందరినీ ఆ యెరికో పట్టణంలో సర్వనాశనం చేయబోతున్నారు. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య ఒక్కొక్కరు తన అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, తల్లిదండ్రులతో వెళ్ళి మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? అమ్మా ఇదిగో ఇజ్రాయేల్ నుంచి వేగుల వారు మా ఇంటికి వచ్చారు, నాకు ఒక మాట ఇచ్చాడు. యెరికో పట్టణంలో మీరు ఎక్కడున్నా కానీ మీరు చస్తారు, కానీ నా ఇంట్లో ఉంటే బ్రతుకుతారు. మీకు ఉన్నటన్నీ వదిలేసి మీ ఇండ్లను, మీ ఆశలు, మీ డబ్బులు, మీ కోరికలు అన్నిటిని వదిలేసి వచ్చి నా ఇంట్లోకి వచ్చి కూర్చోండి. లోపలికి వస్తే మీరు బ్రతుకుతారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటాను. రాహాబ్ అనే వేశ్య తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, నాయనా మీరు బయట ఉంటే చస్తారు, లోపలికి వస్తే బ్రతుకుతారు. నమ్మి లోపలికి రావాలి. వాళ్ళు నమ్మి వచ్చి ఎక్కడ కూర్చోవాలి? లోపలికి కూర్చోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి, వాళ్ళకు రెండు ఆప్షన్స్. బయట ఉంటే 100% చచ్చిపోతారు, కానీ రాహాబ్ అనే వేశ్య ఇంట్లోకి వస్తే బ్రతకడానికి ఒక అవకాశము ఉంది. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆమె విశ్వాసంతో చెప్తుంది, నమ్మకంతో చెప్తుంది. బయట ఉంటే చస్తారు, లోపలికి వస్తే బ్రతుకుతాడు. అక్కడ మీకు ఆప్షన్ లేదు, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దేవుడు కూడా ఈరోజు నీతో అంటున్నాడు, లోకంలో ఉంటే చస్తారు, దేవుళ్ళకి వస్తే బ్రతుకుతాడు. అక్కడైతే 100% చచ్చిపోతారు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, దానిని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు రాహాబు అనే వేశ్య పిలిచినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏం పని అమ్మా? లోపలికి వచ్చి నమ్మి కూర్చోవాలి. అంతకంటే ఏం పనింది? రాహాబు అనే వేశ్య ఇంట్లో వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేయాల్సింది ఏముంది? అమ్మగారు చెప్పిన మాట విని లోపలికి వచ్చి కూర్చోవాలి. కూర్చుంటే చాలు వాళ్ళ ప్రాణము కాపాడబడుతుంది. కూర్చుంటే చాలు వాళ్ళ జీవితాలు నిలబడతాయి. ఆ రోజు వాళ్ళతో చెప్పినట్టే దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా? లోతు నీతిమంతుడు, లోతు భక్తిపరుడు. నీతిమంతుడని లోతు చెప్పినా కానీ లోతు అల్లుళ్ళు బయటికి రాలా. అదే యెరికో పట్టణంలో ఒక వేశ్య చెప్పింటే అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, కుటుంబం అంతా వచ్చి ఎక్కడ కూర్చుంది? ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నది. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు, కానీ రాహాబు కాదు వాళ్ళని పిలిచింది. రే మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మీరు ఇంట్లోకి రండని రాహాబులో నుంచి దేవుడే వాళ్ళను పిలిచాడు. పిలిచింది రాహాబు కదా, ఒక వేశ్య కదా, ఈ సాని కొంపలో నేను అడిగే పెట్టును, దీని ఇంట్లోకి నేనేందుకు పోతా అని అనుకున్నాడంటే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఈరోజు కూడా సేవకుడు పిలుస్తున్నాడు, మీరు ఈ రక్షణ అనే ఇంట్లోకి వస్తే మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు. వాళ్ళు పిలిస్తే రావాలన్నా, వాళ్ళెంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ బ్రతుకులు ఎంత అని నువ్వు నేను అనుకున్నావంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. నమ్మెచ్చి కూర్చుంది రాహాబు వాళ్ళ కుటుంబం. నమ్మెచ్చి కూర్చున్న రాహాబుకు వాళ్ళ కుటుంబానికి మొత్తానికి ఇజ్రాయేలు రాజ్యంలో ఒక స్వాస్థ్యాన్నే
సిద్ధపరిచి ఇచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో నమ్మి ప్రభు కోసం వచ్చావంటే ఈ లోకంలో స్వాస్థ్యము కాదు, పరలోక రాజ్యాన్ని నీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాడు ప్రభన దేవుడు. వాళ్ళు నమ్మి రండి, విశ్వాసంతో రండి, మాటకు లోబడి రండి. ఎవరి కోసం రావాలంటే నా కోసం కాదు, నీ కోసం కాదమ్మా, దేవుని కోసం రండి. ఎప్పుడైనా కానీ ఏ సేవకుడు మాట్లాడుతున్నా ఒక్క 2 నిమిషాల్లో నేను సుమారుగా ముగించేస్తాను. ఆ రోజు నోవాహు మాట్లాడుతుంటే మనిషి మాట్లాడినాడు అనుకున్నారు కాబట్టినే మనుషులందరూ నరకానికి వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. మాట్లాడింది నోవాహు కాదు, ఆత్మరూపిగా దేవుడే మాట్లాడాడు. లోతు ఆ రోజు అల్లులను పిలిచాడు, పిలిచింది లోతు మాత్రమే కాదు, ఆత్మరూపిగా దేవుడే వాళ్ళను పిలిచాడు అల్లులను, కానీ వాళ్ళు రాలే. ఆ రోజు రాహాబనే వేశ్య తన కుటుంబాన్ని పిలవలే, దేవుడే ఆత్మరూపిగా, నాయన బయట ఉంటే చస్తారు, లోపలే ఉంటే బ్రతుకుతారు, ఆత్మరూపిగా పిలిచాడు. ఆ రోజు వాళ్ళని ఎలా అయితే పిలిచాడో ఈ రోజు సేవకుని ద్వారా దేవుడే ఆత్మరూపిగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. తల్లి, నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, నోవాహు కాలంలో ఉన్నట్టు మనము ఉండకూడదు, లోతు అల్లుళ్ళు చేసిన తప్పు మనము చేయకూడదు. ఆత్మరూపిగా సేవకుల్లోంచి దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడే నీ జీవితం, నా జీవితం చాలా అంటే చాలా చక్కగా బాగుపడుతుంది. ఒకవేళ మీరు వినలేదా, ఒకవేళ మీరు పట్టించుకోలేదా, సేవకుడిదే ఉందమ్మా, చెప్తాడు వెళ్ళిపోతాడు. నోవాహు చెప్పాడు వెళ్ళిపోయాడు, ఒక ప్రళయం వచ్చేసింది. లోతు చెప్పాడు వెళ్ళిపోయాడు, తర్వాత ఒక భయంకరమైన అగ్నిగంధకాలే కుడిచిపోయాయి. ఈరోజు ఎంతో మంది సేవకులు వచ్చి చెబుతున్నారు, చెప్పిన తర్వాత ఈసారి అగ్నిగంధకాలు జల ప్రళయాలు కాదు రాబోతున్నది, ప్రభువే ప్రళయంగా రాబోతున్నాడు. ఆ ప్రళయం నుండి ఇంకెవడు తప్పించుకోలేదు. ప్రభువు నుంచి వచ్చిన జల ప్రళయం నుంచి ఎవడు తప్పించుకోలేకపోయాడు, ప్రభువు నుంచి వచ్చిన అగ్నిగంధకాల నుంచి సొదొమ గొమొర్రాలో ఎవడు తప్పించుకోలేకపోయాడు. ఈరోజు 2వ రాకల్లో ప్రభువే ప్రళయంగా వస్తుంటే ఎవడు తప్పించుకోగలడు? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, బయట ఉంటే చస్తారు, లోపలికి వస్తే బ్రతుకుతారు. ఏ లోపలికి? భక్తి జీవితంలోకి, విశ్వాస యాత్రలోకి వస్తే మనము బ్రతుకుతాం. కాబట్టి విన్న మాటలు అపార్థం చేసుకోకండి. సేవకుల్లోంచి దేవుడే మాట్లాడుతున్నాడని గమనించి బయట ఉండకుండా నమ్మి లోపలికి వచ్చి కూర్చుంటాం. ఇక్కడ పెద్ద పని ఏం ఉండదు. భక్తి జీవితంలోకి వచ్చినంత మాత్రాన నీ నెత్తి మీద బండ పెట్టి 1 కిలోమీటర్ మోయండి అని చెప్పాడా? పోనీ 50 కేజీల బస్తాలు 1 కిలోమీటర్ మోస్తేనే పరలోకం ఇస్తానని ఏమన్నా చెప్పాడా? లేదు, అలాంటిది ఏం ఉండవు. ఇక్కడ నమ్మి లోపలికి వచ్చి కూర్చోండి, విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి, అంతే. నమ్మి రావడమే ఇక్కడ పెద్ద పని. పోగొట్టుకోకండి, విశ్వాసాన్ని పోగొట్టుకోకండి, నమ్మకాన్ని పోగొట్టుకోకండి. సేవకుల నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించండి, మన జీవితాల్లో సిద్ధపరుచుకుందాము. ఆ 2వ ప్రళయం నుంచి మనం రక్షింపబడాలంటే మన జీవితాల్లో చక్కగా దేవుని కోసం సమర్పించుకుందాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నా. ఆలస్యమైంది, ఈరోజు క్షమించండి అమ్మా. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను.